హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు గుడ్ మార్నింగ్ చెప్పలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను, ఏమీ అనుకోకండి, సారీ అండి. నేను ఇప్పుడు మీకు శబరి గురించి చెప్తాను. శబరి శ్రీరాముడి యొక్క గొప్ప భక్తురాలు. రామాయణంలో వస్తుందండి టాపిక్, చూద్దాం. శబరి రామాయణంలోని ప్రముఖ భక్తురాలు. శబరి రామాయణంలోని ప్రముఖ భక్తురాలు. ఆమె జనపద వర్గానికి చెందిన దుర్బల వృద్ధురాలు. దుర్బల అంటే వీక్ అండి, వీక్గా ఉన్న వాళ్ళని దుర్బలంగా ఉన్నారు అంటారు. బాల్యం నుంచే గురువు మాతంగ మహర్షి ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేసేది. మాతంగ మహర్షి. శబరి ఎక్కడ ఉండేదంటే మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేది. ఆమెకు భగవంతుని దర్శనం కలుగుతుందని మహర్షి ఆశీర్వదించగా ఆ ఒకే ఒక్క ఆశతో ఆమె జీవించేదన్నమాట. శ్రీరాముని భక్తురాలు కావడంతో శ్రీరాముని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండేది. శబరి భక్తి. శబరి రోజు తపస్సు చేసి గురువుల సేవలో కాలం గడిపేది. శబరి రోజు తపస్సు చేసి గురువుల సేవలో కాలం గడిపేది. ఆమెకు శ్రీరాముణ్ణి చూడాలని ఒకే ఒక కోరిక ఉండేది. ఆమెకు శ్రీరాముణ్ణి చూడాలని ఒకే ఒక కోరిక ఉండేది. ఆమె ప్రతిరోజు శ్రీరాముని కోసం ఫలాలు తీసుకొచ్చి, ఫలాలంటే ఫ్రూట్స్ అండి, మీకు తెలియదని కాదు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలీదు, అందుకు చెప్తున్నా. ఆమె ప్రతిరోజు శ్రీరాముని కోసం ఫలాలు తెచ్చి అవి తీయగా ఉన్నాయా లేదా అని ముందుగా తన రుచి చూసి తర్వాత భగవంతుడికి సమర్పించేది. శబరి రాముడు కలుసుకునే రోజు వస్తుందండి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆమె ఉండే ఆశ్రమానికి వస్తాడు. తన ఇష్టదైవాన్ని చూసి ఆమె ఆనంద బాష్పాలతో శ్రీరాముణ్ణి సేవ చేసుకుంటుంది. తాను రుచి చూసిన ఫలాలను భయపడుతూ శ్రీరాముడికి సమర్పిస్తుంది. శ్రీరాముడు ఆమె శుద్ధమైన భక్తిని చూసి ఎంతో ఆనందంగా వాటిని స్వీకరిస్తాడు. కానీ ఇదంతా చూసిన లక్ష్మణుడు చిరాకు పడతాడు. ఎంగిలి ఫలాలను తన అన్నగారికి ఇస్తోందనే కోపంతో ఉంటాడు. అప్పుడు శ్రీరాముడు చెప్తాడు, ఆమె ఎంత భక్తితో ఇచ్చింది అనేది చూడాలి తప్ప, దాని వెనకాల ఉన్న ప్రేమను చూడాలి తప్ప, నువ్వు ఇలాగా చిరాకు పడటం కరెక్ట్ కాదు అని చెప్తాడనమాట. శబరి బోధన. శబరి భక్తి ద్వారా శ్రీరాముడు మనకు ముఖ్యంగా 9 రకాల భక్తి మార్గాలను వివరించాడు. శబరి భక్తి ద్వారా శ్రీరాముడు మనకు ముఖ్యంగా 9 రకాల భక్తి మార్గాలను వివరించాడు. అవేమిటో చూద్దాం. మొదటిది వచ్చి సత్సంగతిని పొందటం. సెకండ్ వన్ వచ్చి భగవంతుని కీర్తన చేయడం. భగవంతుని కీర్తన అంటే పాడుతూ, భక్తి గీతాలు పాడుతూ భగవంతుడిని ప్రార్థించడం. థర్డ్ వన్ వచ్చి భగవంతుని సేవ చేయడం, నిరంతరం భగవంతుని సేవలో మునిగిపోవటం. ఫోర్త్ వన్ వచ్చి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం, అసలు భగవంతుడు ఏమిటి అనేది తెలుసుకోవడం. ఫిఫ్త్ వన్ వచ్చి భగవంతుని ధ్యానం చేయడం. సిక్స్త్ వన్ వచ్చి భగవంతుని సేవకులను సేవించడం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి, అది ఇక్కడ వర్తిస్తుంది. భగవంతుని సేవించేవారు భగవంతునితో సమానమని ఇక్కడ అర్థం. భగవంతుని సేవకులను సేవించడం అంటే భగవంతుని సేవించే వారిని, భక్తులను కూడా
మనం భగవంతులుగానే భావించాల్సి ఉంటుంది. అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని. 7th వన్ వచ్చి భగవంతుని తనకు సన్నిహితంగా భావించడం, అంటే ఒక స్నేహితుడిగా భావించడం, లేదా మనం ఆయనకి దాసులుగా భావించడం. ఆయన మనకు దాసుడు కాదు, మనల్నే ఆయనకు దాసులుగా భావించుకోవాలి. దాన్ని దాస్యభక్తి అంటారు. అంటే ఇంకేం ఉండదు, సర్వం నీవే చూసుకోవాలి అని మొత్తం భారం అంతా ఆయన మీద వేసేయడం అన్నమాట. భగవంతుని స్నేహితులుగా భావించడం అంటే అది పాండవులు చేశారు ఆ పని. శ్రీకృష్ణుడు పాండవులకి బావ వరుస అవుతాడు, వాళ్ళకి చుట్టరికం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన స్నేహితుడిలాగే గైడ్ చేస్తాడు. భగవంతుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలో చెప్తాడు తప్ప వాళ్ళ కోసం ఆయన చేసింది ఏమీ ఉండదు. సరైన టైంలో సరైన సలహాలు ఇస్తూ వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తాడు. ఒక మంచి స్నేహితుడిలా ఉంటాడనమాట. అలా భగవంతుని నామస్మరణ చేయడం ఇదేమీ కష్టమైన పని కాదండి. మనం ఏ పనిలో ఉన్నా కూడా నిరంతరం మనసులోనే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. అందువల్ల వేరే వేరే ఆలోచనలు రావు. పరిపూర్ణ భక్తితో ఉండాలి. ఒక దేవుడిని నమ్ముకున్నామంటే ఆ దేవుని మీదే ఉండాలి దృష్టి అంతా. అటోకాలు ఇటోకాలు అన్నట్టు ఉండకూడదు. దేవుడు ఎవరైనా కావచ్చు, ఏ రూపాన్నైనా ఇచ్చుకోవచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒకే దేవుడి మీద అచంచలమైన భక్తి ఉండాలి. అది ఆ దేవుడు ఎవరైనా కావచ్చు, రాముడు కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మన భక్తి అంతా ఆయన మీదే ఉండాలి. శబరి కథ భక్తి, ఓర్పు, నిరీక్షణ మరియు దైవ సాన్నిధ్యం పొందేందుకు నమ్మకం ఎంత ముఖ్యమో మనకి చూపిస్తుందన్నమాట. శబరి కథ భక్తి, ఓర్పు, నిరీక్షణ మరియు దైవ సాన్నిధ్యం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం. దైవ సాన్నిధ్యం పొందేందుకు నమ్మకం ఎంత ముఖ్యమో మనకి చూపిస్తుంది. శబరి జయంతి. శబరి జయంతిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష సప్తమి రోజున జరుపుకుంటారు. అంటే రేపండి, ఫిబ్రవరి 20వ తారీఖు 2025వ సంవత్సరం. ఓకేనా అండి? శబరి జయంతి రేపండి, ఫిబ్రవరి 20వ తారీఖు 2025వ సంవత్సరం. శబరి జయంతిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష సప్తమి రోజున జరుపుకుంటారు. ఈరోజు శబరి భక్తిని గుర్తు చేసుకుంటూ భక్తిపూర్వకంగా రాముని కూడా స్మరించుకుంటారు. భక్తిపూర్వకంగా రాముని స్మరించుకుని ఉపవాస దీక్ష చేస్తారన్నమాట ఈ రోజున. ఈ కథకు అర్థం ఏంటంటే, భగవంతుడిని పొందాలంటే మనసులో శుద్ధమైన భక్తి ఉంటే చాలు. వయస్సు, కులం, గుణం, జ్ఞానం ఏమీ అడ్డం కాలేవు. శబరి కథకు అర్థం ఏంటంటే, భగవంతుడిని పొందాలంటే మనసులో శుద్ధమైన భక్తి ఉంటే చాలు. వయస్సు, కులం, గుణం, జ్ఞానం ఏమీ అడ్డంకి కాలేవు. శబరి గురించి చెబితే ఆమె భక్తి, విశ్వాసం మరియు ఓపికకు పరాకాష్ఠగా నిలిచిన మహానుభావురాలు.